కూడా లేడు. అసలు ఎక్కడికి వెళ్ళాడు? భైరవి దేవి ఫోటో కనిపించడం లేదు. అసలు ఏమైంది? అర్జున్ గాని తీసుకొని వెళ్ళాడా? అర్జున్, అర్జున్! The number you are calling is currently switched off. The number you are calling is currently switched off. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఏమైంది? ఉన్న టెన్షన్స్ కి తోడు ఇదొక టెన్షనా? నిన్నంతా భైరవి దేవి మీద కోప్పడ్డాడు. ఇప్పుడు చూస్తేనేమో భైరవి దేవి ఫోటో లేదు. ఇంట్లో అర్జున్ కూడా లేడు. అసలు ఏమై ఉంటుంది? అసలే భైరవి దేవికి కోపం ఎక్కువ. కోపం వస్తే ఊరికే ఉంటుందా? ఎందుకు అర్జున్ అసలు అర్థం చేసుకోవడం లేదు? అమ్మ భైరవి దేవి, నీ ఫోటో పూజ గదిలో లేదు. నీ విషయంలో అర్జున్ ఏమైనా తప్పు చేస్తే దయచేసి క్షమించు. నీ గురించి తెలియక ఇలా చేస్తున్నాడు. అర్జున్కి నేను బుద్ధి చెప్తాను. అర్జున్ని కోపగించుకోకుండా కాపాడు తల్లి. స్కూల్కి వెళ్ళనమ్మా. ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనా అమ్మా? నువ్వు వచ్చి మా ప్రిన్సిపల్తో మాట్లాడిన తర్వాత అప్పుడు వెళ్తానమ్మా. లేదు, నీకు చాలా అబ్సెంట్స్ పడుతున్నాయి. నువ్వు వెళ్ళకపోతే పాఠాలు మిస్ అవుతావు. ఫీజు కట్టలేదన్న నెపంతో మొన్న కూడా స్కూల్కి వెళ్ళలేదు. నేనొచ్చి మాట్లాడతానని చెప్పు. రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి మాట్లాడతా, సరేనా? సరేనమ్మా. అయితే నాన్నని స్కూల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పు, సరేనా? అసలు నాన్న ఉదయం నుంచి ఇంట్లోనే లేరు. పొద్దున్నే లేచి ఎక్కడికో వెళ్ళారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. మళ్ళీ ఒకసారి కాల్ చేయమ్మా. నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి కదా. నేను డ్రాప్ చేస్తానులే. నువ్వు డ్రాప్ చేయడానికి వస్తే మా టీచర్స్ ఎవరైనా చూస్తే నువ్వు ఇక్కడి వరకు వచ్చి కలవకుండా వెళ్తున్నావని అనుకుంటారు కదా. అవును కదా, అదే నిజమే. అక్కడి వరకు వచ్చి స్కూల్ లోపల వరకు రాకపోతే బాగోదు. ఒకసారి ఉండు, మీ నాన్నకు కాల్ చేస్తా. ఏమైందమ్మా? రింగ్ అవుతుంది కానీ పిక్ చేయట్లేదు. మళ్ళీ ట్రై చేయమ్మా. లిఫ్ట్ చేసే వరకు ఫోన్ చేస్తూనే ఉండు. The number you are calling is currently switched off. ఏమైందమ్మా? ఇప్పటి వరకు రింగ్ అయింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కావాలని స్విచ్ ఆఫ్ చేసినట్టున్నాడు. ఇంటి నుంచి వెళ్తే వెళ్ళాడు కానీ పూజ గదిలో భైరవీదేవి ఫోటో కూడా కనిపించడం లేదు. అదేంటమ్మా, దేవి ఫోటో అలా ఎలా మిస్ అవుతుంది? నిన్న రాత్రంతా భైరవీదేవి మీద కోప్పడ్డాడు, దేవిని నిందించాడు. ఇప్పుడు
దేవి ఫోటో కనిపించడం లేదు అంటే అసలేంటర్థం? దేవికి కోపం వస్తే చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. అసలే నేను టెన్షన్లో ఉంటే నువ్వు ఇలాంటివన్నీ మాట్లాడుకో. పద అమ్మా, ఇద్దరం వెళ్ళి నాన్నని వెతుకుదాం. ఎక్కడని వెతకాలి? నీకు స్కూల్ ఎగ్గొట్టడానికి ఇదొక నెపం కదా. నీకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు, దానికి ఒక కారణం కావాలి, అంతే కదా? సర్లే అమ్మా, నేను స్కూల్కి వెళ్తాను. ఒకవేళ వాళ్ళు ఫీజు కట్టలేదని నన్ను తిడితే క్లాస్ నుంచి వచ్చేస్తాను. రోజు నేను ఇన్ని అవమానాలు పడడం నా వల్ల కాదు. సరేనమ్మా, ఒక పక్క నువ్వు, ఒక పక్కన మీ నాన్న, మీ ఇద్దరి మధ్య నేను ఇరుక్కుపోతున్నాను. సర్లే అమ్మా, నేను స్కూల్కి వెళ్తాను. పద, బ్యాగ్ తెచ్చుకో. ఇక్కడేదో వాంటెడ్ కాలం ఉంది. శివగామి గారు, మీ టిఫిన్ అయిందా? అయింది. మీ టిఫిన్ అయిందా? అయింది. ఏంటి రోజు టిఫిను? మా ఆయన పెసరట్లు కావాలని అడిగారు, వేసిచ్చాను. కొంచెం ఉప్మా కూడా చేశాను. మీకు తెద్దామనుకుంటే మొత్తం ఆయనే లాగించేశాడు. పర్లేదులేండి. మీరేం టిఫిన్ చేశారు? నేను పొద్దున్నే పొంగలి చేశాను. పాప స్కూల్కి లంచ్ బాక్స్ కూడా అదే కట్టాను. ఓ, పొద్దున పొంగలి సరిపోతుందా? స్నాక్స్ కూడా చేసి పెట్టాను. పాప స్కూల్కి వెళ్ళిందా? వెళ్ళిపోయింది. మరి మీ వారు? ఆయన పొద్దున్నే లేచి బయటికెళ్లారు. అవునా? ఇంతకీ మీ వారు ఇంటి పని గురించి ఏమన్నారు? యాక్చువల్లీ నేను మా వారితో మాట్లాడాను, కానీ ఇంట్లో పని చేయడానికి ఆయన ఒప్పుకోవట్లేదు, వెళ్ళొద్దు అని అంటున్నారు. నాకు తెలుసు, ఆయన మిమ్మల్ని పనికి పంపించడానికి ఒప్పుకోరు అని. తప్పుగా అనుకోకండి. ఇందులో తప్పుగా అనుకునేదేముంది? ఆయనకి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలని ఆశ. అందుకే ఇంటి పనికెళ్ళొద్దు అని చెప్పారనుకుంటా. మంచిదేగా? పాపం, కానీ అర్జున్ ఒక్కడే కష్టపడాలి కదా అని ఆలోచిస్తున్నాను. అవును, మీ బాధ నాకు అర్థమైంది. వేడినీళ్లకు చల్లనీళ్లు తోడు అన్నట్టు, అంతేగా? మాకు తెలిసిన వాళ్ళ ఆఫీసులో ఒక పని ఖాళీ ఉందంట. ఆ విషయం నాకిప్పుడే గుర్తుకొచ్చింది.